ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టితో ముగుస్తుంది. దీంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి రెడీ అయ్యారు. 11 గంటలకు కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లో పాల్గొంటారని సమాచారం. ఎమ్మెల్సీ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. ఆ పార్టీ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లకు ఎవరెవరు అటెండ్ కానున్నారు? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి అసెంబ్లీ సెక్రటరీ అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముగ్గురు, అద్దంకి దయాకర్, విజయశాంతి, అదేవిధంగా శంకర్ నాయక్, ఈ ముగ్గురికి 11 తర్వాత టైంని కేటాయించారు అసెంబ్లీ సెక్రటరీ. సో 11 గంటల తర్వాత నామినేషన్ దాఖలు చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ సంబంధించి, సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కో పార్టీ అభ్యర్థికి ఒక్కో షెడ్యూల్ని అసెంబ్లీ సెక్రటరీ ఖరారు చేశారు. నామినేషన్ ప్రక్రియ ఇవాళతో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి పీసీసీ మహేష్ గౌడ్తో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతుగా పీసీసీ మహేష్ కుమార్తో పాటు మంత్రులు వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తారనేటువంటి చర్చ జరుగుతోంది. కానీ ఇంకా షెడ్యూల్ కాలేదు. ఆ షెడ్యూల్కి సంబంధించి మరింత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అసెంబ్లీ సెక్రటరీ దగ్గర నేరుగా వచ్చి నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. ఇవాళ చివరి రోజు కావడంతో గడువు ముగుస్తుంది. తర్వాత 11th రోజు అంటే రేపు నామినేషన్ల పరిశీలన అంటే స్క్రూటినీ ఉంటుంది. 13న ఉపసంహరణకు సంబంధించి గడువు ఉంటుంది. ఈ నెల 20న ఎలక్షన్స్ ఉంటాయి. అదే రోజు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 20 తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సో సంఖ్యాపరంగా కాంగ్రెస్ పార్టీకి మొత్తం 4 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల సీట్లు ఖరారైతే అందులో 3 కాంగ్రెస్ అభ్యర్థులకు ఏఐసీసీ అధిష్టానం ఖరారు చేసింది. నిన్న కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. శంకర్ నాయక్తో పాటు అద్దంకి దయాకర్, అదేవిధంగా మహిళా కోటలో బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి విజయశాంతిని ఒక గ్లామరస్గా వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆమెకి ఢిల్లీ కోటాలో వచ్చారు. పీసీసీ కోటాలో ఇటు శంకర్ నాయక్ ఇచ్చారు. పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి శంకర్ నాయక్ అని చెప్పి ఆయన ఇచ్చారు, పట్టుబట్టారు. ఆ తర్వాత అద్దంకి దయాకర్ చాలాసార్లు 2014 నుంచి ఆయన పార్టీ కోసం సేవ చేస్తూ వస్తున్నారు. 2 సార్లు అసెంబ్లీలో గెలుపంచుల దాకా ఓడిపోయినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా గతంలో త్రుటిలో తప్పింది. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆయన మొదలుకున్నారు కాబట్టి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనేది కూడా ఏఐసీసీ అధిష్టానంతో, ఖర్గేతో, మీనాక్షి నటరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఒత్తిడిలో భాగంగా ఈ ఇద్దరికి సంబంధించి పీసీసీ మహేష్ గౌడ్ ఏమో శంకర్ నాయక్ని, అదేవిధంగా అద్దంకి దయాకర్నేమో రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతో ఇద్దరిని కన్సిడర్ చేసినటువంటి ఏఐసీసీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ప్రధానంగా పార్టీ సముచిత న్యాయం, సామాజిక సమీకరణాల కూర్పును దృష్టిలో ఉంచుకునే ఈ రకమైనటువంటి నిర్ణయం ఏఐసీసీ అధిష్టానం తీసుకుంది. రాష్ట్ర అధినాయకత్వం తీసుకుందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా మహిళా కోట, బీసీకి సంబంధించినటువంటి సముచిత న్యాయం రెడ్డికి ఇస్తారని చెప్పి చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ రెడ్డికి ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా మహిళా, బీసీ కోటలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. విజయశాంతి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం అడిగారు. ఎంపీ టికెట్ని కూడా ఆమె అడిగారు, సాక్రిఫైస్ చేశారు. అద్దంకి దయాకర్ ఎట్లనైతే సాక్రిఫైస్ చేశారో అట్లనే విజయశాంతి కూడా సాక్రిఫైస్ చేశారు. సో ఆ స్టార్ క్యాంపెయినర్గా చైర్పర్సన్గా కూడా ఆమె పనిచేసినటువంటి వ్యక్తి. ఆమె సెలెక్ట్ చేసుకున్నటువంటి అభ్యర్థులను కూడా గెలుపు కోసం కృషి చేసినటువంటి వ్యక్తిగా ఏఐసీసీ దగ్గర ఆమెకి మార్క్ ఉంది. దాంట్లో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి విజయశాంతి ఢిల్లీలోనే ఉన్నారు. తన లాబింగ్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఖర్గే చెప్పడంతోనే ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ఏఐసీసీ అధిష్టానం తీసుకుంది. సో పూర్తి స్థాయిలో ఒక్కొక్క ఎమ్మెల్యేలంతా కూడా చేరుకుంటున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీకి సంబంధించి మొత్తం 119 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్కి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలకు వ్యవహారంలోనే నిన్న ఆల్రెడీ సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళ ఫోన్స్ వెళ్ళాయి. ఏ పత్రాలు అవసరం ఉంటాయి, సెక్రటరీకి ఏ పత్రాలను సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి విషయాన్ని ఇప్పటికే బ్రీఫ్ చేశారు. సో మరి కాసేపట్లోనే 11 గంటలకి
టైం చెప్పారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు టైం చెప్పారు. సో ఆ 11 గంటల లోపు పిసిసి మహేష్ గౌడ్తో పాటు మంత్రులు కూడా హాజరవుతారు. ఆ ఇన్ టైంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తారనేటువంటి చర్చ జరుగుతోంది. పార్టీ వర్గాలు కూడా అవే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లోనే నామినేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక్కరొక్కరుగా వచ్చి నామినేషన్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తోంది. రేపు స్క్రూటినీ ఉంటుంది, 13న ఉపసంహరణ ఉంటుంది, 20న ఎలక్షన్స్, అదే రోజు పోలింగ్ ఉంటుంది.